వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, డీఎస్పీ ఏజీబీ తిలక్, రూరల్ డీసీపీ కేఎన్ మహేశ్వరరాజు, మున్సిపల్ చైర్మన్ రంగపురం రాఘవేంద్ర, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్, చిన్నబాబు, పోలీసు అధికారులు పాల్గొని చిల్లకల్లు రోడ్డులో గల ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. డ్రగ్స్ లాంటి వ్యసనాలను యువతకు మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తున్నాయి. ఒకసారి ఈ మాదక ద్రవ్యాన్ని బానిసైతే జీవితం చీకట్లోకి వెళ్లిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి చెక్ పెట్టే విధానం ముందడుగు వేయాలి. కుటుంబాలు, పాఠశాలలు, కళాశాలలు, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ అందరూ కలిసి నిరంతర అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చింది, కానీ చట్టాల కంటే ముందుగా మన సంస్కారం, మన బాధ్యత కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాన్ని నిర్మూలించగలము. యువత ఆత్మవిశ్వాసంతో సరైన మార్గంలో ఎదగాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నారు. డ్రగ్స్ ఎల్లప్పుడూ నో అని చెప్పండి. ఆరోగ్యకరమైన జీవితం వైపు ముందడుగు వేయండి. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించి సమాజాన్ని మేల్కొల్పేలా చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డిటివి కృష్ణారావు, సిఐపి వెంకటేశ్వర్లు, జంగయ్యపేట ఎస్ఐ రాజు, వత్సవాయి ఎస్ఐ ఉమామహేశ్వరరావు, వేణుగంచి ప్రోలు ఎస్ఐ అర్జున్, చిలకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టె నాగరాజు, నకిరకంటి వెంకట్, ఎర్రి నరసింహారావు, పేరం సైదేశ్వరరావు మరియు నాయకులు షేక్ కాసిం, షేక్ కౌస్ వాషా, గడ్డం హుసేన్, మల్లెల కొండయ్య, కార్ల జోసి, యామర్తి బోస్ యాదవ్, దువ్వల రామకృష్ణ, మన్నె నారాయణ, రావూరి విశ్వనాథం, ముత్తినేని అశోక్, బొబ్బిళ్లపాటి ప్రసాద్ మరియు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంకే మహేశ్వరరాజు గారు చదువుతారు. వారితో పాటు మీరందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా తన యొక్క కుడి చేయి ముందుకు చాపి ఈ ప్రతిజ్ఞను చదవాలి. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా
భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక మరి సమాజంలో చాలామంది యువత డ్రగ్స్ వాడటం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి గారి డ్రగ్స్ ఈనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్పై కాన్సెంట్ చేయాలని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా యువత రోజు కాలేజీ విద్యార్థులు వచ్చారు, స్కూల్ విద్యార్థులు వచ్చారు. అంటే ఇక్కడ అవగాహన కోసం, ఎందుకంటే విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు, ఏం తీసుకున్నారు కాదు. ప్రతి వాళ్ళ అవగాహన ఉంది. ఎవరైతే డ్రగ్స్ సేవిస్తున్నారో వాళ్ళ వల్ల అతను వాళ్ళ కుటుంబం నాశనం అవుతూ సమాజం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కళ్ళ అవగాహనతో ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళను మార్చడం, వాళ్ళు మోటివేట్ చేయడం, చైతన్యపరచడం, లేని పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేయడం, లేక చివరికి పోలీసు తెలియజేసి ఎవరైతే గంజాయి అమ్ముకుని కానీ గంజాయి వాడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు. అనేది ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటుంది. ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో అటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రద్దు టెంపరీగా రద్దు చేసినప్పుడు ప్రతి చర్యలు చేపట్టాలని చెప్పి కేవలం సామాన్యంగా ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పోలీసు ఎప్పటికప్పుడు ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి తప్పు నివారించుకోవచ్చు. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మరి డ్రగ్స్ రహిత సమాజాన్ని చేయడానికి కృషి చేయాలని కోరుతూ ముఖ్యంగా ఈరోజు ఏపేట సర్టిఫికేట్ ఏదైతే ఏర్పాటు చేశారో అందరూ కృషి చేయాలి.